सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धयो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां వందే ముకుందప్రియం। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 5:57 తిథి షష్ఠి రాత్రి 7:57 వరకు, నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 2:31 వరకు, వర్జం మధ్యాహ్నం 12:57 నుంచి 2:27 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:50 వరకు, మరల మధ్యాహ్నం 12:47 నుంచి 1:31 వరకు, అమృతకాలం రాత్రి 10 గంటల నుంచి 11:30 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4 గంటలకి. నేటి విశేషం మకర సంక్రాంతి. ఈటీవీ ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. వాస్తవానికి నిన్నటి రోజు రాత్రి 1:20 మకర సంక్రాంతి జరిగింది. ఆ సంక్రమణ పుణ్యకాలం ఈరోజు సూర్యోదయంతో ప్రారంభించి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. మకర సంక్రమణ పుణ్యకాలపు దివసాన ప్రత్యేకించి సుబ్రహ్మణ్యార్చన, శివపూజావ్రతం, ప్రదోషం అనేటువంటి కార్యక్రమాలను కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా మకర సంక్రాంతి పుణ్యదివస సందర్భంగా నువ్వులతో పిండి వంటలను నివేదన చేసి ప్రసాదంగా తీసుకోవడం, పితృదేవతలను ఆరాధించుకోవడం, పితృదేవతలను ఉద్దేశించి గుమ్మడికాయ, బంగారము దానం చేయడము, అతి ముఖ్యంగా సంక్రాంతి దివసాన పెరుగు దానం చేయడం. ఈ పెరుగు దానం చేయడం ద్వారా సంతాన సౌఖ్యం పెరుగుతుంది. ఇంకా విశేషించి కొత్తగా వచ్చినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా, కూరగాయలు, ధాన్యాలు అన్నిటినీ కూడా దానం చేసుకోవడం. ఆ విధంగా దానం చేసి తర్వాత మనం అనుభవించడం ప్రారంభించాలన్నమాట. ఏ వస్తువునైనా సరే కొత్తగా వచ్చినప్పుడు దానం చేసి తర్వాత ప్రసాదాన్ని మాత్రమే మనం స్వీకరిస్తూ ఉండాలి. ఆ రకమైన విధానానికి ఇది చాలా ముఖ్యమైనటువంటి రోజు మకర సంక్రాంతి, పెద్ద పండగ. నేటి ఆణిముత్యాలు. మనసును స్వాధీనం చేసుకున్నవాడు విషయాల మధ్య చరిస్తున్నా ప్రశాంతంగానే ఉంటాడు. సమాజాన్ని గౌరవించడం అంటే 10 మందిలో ఒకడిగా ఒదిగిపోవడం కాదు, ఒక్కడిగా 10 మందికి దారి చూపడం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈరోజు ప్రతి ఒక్కరూ కూడాను పవిత్రవంతమైనటువంటి స్నాన, దాన, జపాదులు ఆచరించడం సర్వ విధమైనటువంటి అదృష్టకరమైన జీవితానికి నాంది పలుకుతుంది. ఇంటి ముంగిట ఆవు పేడతో చక్కగా అలికి
చక్కటి రతనాల ముగ్గులు వేసి ఆ ముగ్గులు మధ్యలో గొబ్బెమ్మలను ఉంచి ఆ గొబ్బెమ్మలకు నమస్కృతాంజలి ఘటిస్తూ గుమ్మడి పువ్వు వంటివి అలంకరణ చేసి ఇంటి ముంగిట వచ్చినటువంటి హరిదాసులకు తప్పనిసరిగా తమకు తోచిన చందాన దానం చేసి కృష్ణార్పణమస్తు అన్నప్పుడు మీరు నమస్కృతాంజలి ఘటించినట్లయితే సర్వే సర్వత్రా శుభం జరుగుతుంది. డూడు బసవన్నలు వచ్చినప్పుడు పాత బట్టలు ఆ బసవన్నకు సమర్పిస్తే అదృష్టం వరిస్తుంది సుమా అని శాస్త్రం. సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించేటువంటి పుణ్య ఘడియలు, ఉత్తరాయణ పుణ్యకాల ఆరంభం, దేవ మార్గం ప్రారంభమయ్యేటువంటి రోజుగా కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఈ సంక్రాంతి వేళ స్నాన దాన జప వ్రతాదులు విశేషవంతమైన ఫలాన్నిస్తాయి. కూష్మాండ దానం చేయటం అనేటువంటిది, వస్త్రములు దానం చేయటం అనేటువంటిది చాలా విశేషవంతమైన అదృష్టాన్ని ప్రసాదింపచేస్తుంది. పంట చేతికందినటువంటి ఈ పర్వం నాడు ప్రతి ఇంటా కూడాను శోభ వెల్లివిరుస్తూ ఉంటుంది. విష్ణు సహస్రనామ పఠనం ఈ రోజున విశేషవంతమైనటువంటి శుభ ఫలితాన్ని మనకు ప్రసాదింపచేస్తుంది. దేవ పితృదేవతలను ఉద్దేశించి చేసే తర్పణాదులు దానాదులు పుణ్యప్రదంగా ఉంటాయి. జగత్కల్పవల్లి అనురాగవల్లి అయినటువంటి ఆ జగదీశ్వరీ దేవిని ఆరాధన చేసేటువంటి సంప్రదాయం మనది. ఈరోజు నువ్వులు బెల్లం కలిపి స్వీకరించినట్లయితే శని దోష నివారణ జరుగుతుంది అని కూడా శాస్త్రవచనం. సర్వే జనా సుఖినో భవంతు. మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. అరుణాంభోజ సువర్ణవర్ణిని వినోదానంద సమ్మోహిని వరుసన్ మాటను మానసంబును క్రియన్ వర్ధిల్ల దీవించుచున్ కరుణన్ నీ స్మితరేఖ నా నుదుటి రేఖన్ చేసి లోకాన ఎల్లరు ఓహోయను సర్వసంపదలికన్ లక్ష్మీ కటాక్షించవే. ఓ సంక్రాంతి లక్ష్మి, అరుణాంభోజ సువర్ణవర్ణిని, ఎర్రని తామర పువ్వులో ఆసీనురాలవై ఆ ఎర్రని తామర పువ్వు ఏ విధంగా శోభిల్లుతూ ఉంటుందో అరుణవర్ణంతో, అటువంటి అరుణవర్ణంతో శోభిల్లేటువంటి ఓ సంక్రాంతి లక్ష్మి, అరుణాంభోజ సువర్ణవర్ణిని వినోదానంద సమ్మోహిని. ఈ సంక్రాంతి వచ్చేసరికి అందరూ కూడా సరదాగా ఆనందంగా ఉంటారు. వినోదము ఆనందము ప్రధానంగా ఉంటాయి. పాడి పంటలు వర్ధిల్లి ఆనందంగాను, బంధుమిత్రులందరూ కూడా ఇళ్లకు వచ్చి విందు వినోదాలతోనూ చాలా ఉల్లాసంగా ఉంటారు. వినోదానంద సమ్మోహిని, ఇదంతా కూడా నీ యొక్క అనుగ్రహం. అరుణాంభోజ సువర్ణవర్ణిని వినోదానంద సమ్మోహిని వరుసన్ మాటను మానసంబును క్రియన్ వర్ధిల్ల దీవింపుచున్. వరుసగా నా మాట, మనస్సు, నేను చేసే పని ఈ త్రికరణములను కూడా సిద్ధింపజేస్తూ, ఇవి వర్ధిల్లేలా చేస్తూ, నా మాట నిరంతరం పటిష్టమై శుభప్రదమై ఆనందప్రదమయ్యేలాగా, అలాగే నా మనస్సు ప్రశాంత స్థితిలో నిర్మలంగా ఉండేలా, నేను చేసే పనులు నాకు ఇతరులకు కూడా శుభాన్ని శ్రేయస్సుని కలిగించేవిగా ఉండేలా అనుగ్రహించు.
అలా అనుగ్రహించటం మాత్రమే కాదు, కరుణం నీ స్మితరేఖ నా నుదిటి రేఖం చేసి లోకాన ఎల్లరు ఓహోయను సర్వసంపదలికన్ లక్ష్మీ కటాక్షించవే. ఎవరెవరికి ఏ ఏ సంపదలున్నాయో ఆ సంపదలు ఉన్న వారందరూ కూడా నన్ను మెచ్చుకునేలా ఆ సర్వసంపదలను నాకు అనుగ్రహించు తల్లి. కరుణన్ని స్మితరేఖ నా నుదుటి రేఖం చేసి లోకాన ఎల్లరు ఓహోయను సర్వసంపదలికన్ లక్ష్మీ కటాక్షించవే అని మనం అందరం కూడా కోరుకుందాం. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. చందన చర్చిత నీలకళేబర పీతవసనవనమాలి ధ్యేయః సదా సవితృమండల మధ్యవర్తి నారాయణः సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీహారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః. నమః శివాయ సాంబాయ సగణాయాదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఈటీవీ ప్రేక్షకులకు మకర సంక్రమణ శుభాకాంక్షలు. సంక్రాంతికి పుణ్యకాలం అని పేరున్నది. అసలు పుణ్యకాలం అంటే ఏమిటి ఇది తెలుసుకునే ముందు, కాలం అంటే అందరికీ తెలుసు. పుణ్యం అంటే ఏ కర్మ చేయడం వల్ల మనం పవిత్రమవుతామో దానికి పుణ్యం అని పేరు. అందుకు మనల్ని పవిత్రం చేసే ఆలోచన, పవిత్రం చేసేటువంటి కర్మ, ఇవే పుణ్యము అని చెప్పబడుతుంటాయి. అయితే పుణ్యాలు చేయడానికి అనువైన కాలం ఒకటి ఉంటుంది. అంటే కొన్ని కాలాల్లోనే పుణ్యం చేయాలని కాదు, ఎప్పుడు చేయాలి. కానీ ఆ పుణ్యం చేసినప్పుడు అధిక ఫలాన్ని ఇచ్చే కాలం ఒకటి ఉంటుంది. వర్ష ఋతువులోనే ఎలాగైతే విత్తనాలు వేయాలో, పుణ్యకాలాల్లో పుణ్యకర్మలు చేస్తే అంత చక్కని ఫలితాలు లభిస్తాయి. అందుకే ఏ ఏ కాలాల్లో పుణ్యకర్మలు చేయాలో, అలాగే ఏ కాలంలో పుణ్యకర్మ చేస్తే అధికమైన ఫలాన్ని శీఘ్రంగా ఇస్తుందో ఆ కాలానికి పుణ్యకాలం అని పేరు. అలాంటి పుణ్యకాలాల్లో సంక్రమణ కాలం చాలా విశేషం. సంవత్సరంలో వచ్చే 12 సంక్రమణాలు పుణ్యకాలాలే, అందులో ఏమీ సందేహం లేదు. అందున ఉత్తరాయణ ఆరంభంలో వచ్చేటువంటి మకర సంక్రమణ పుణ్యకాలం సంక్రాంతులన్నింటిలోకి అత్యంత ముఖ్యంగా చెప్పబడుతున్నది. ఈ సంక్రమణంలో చేయవలసిన ప్రధానమైన పుణ్యకార్యాలు 3 చెప్పారు. ఒకటి స్నానం, రెండవది దానం, మూడవది శ్రాద్ధము. ఈ 3 చేయాలి ఇక్కడ. స్నానము మన యొక్క బాహ్యమైన శరీరాన్ని మాత్రమే కాకుండా అంతఃశరీరాన్ని పాపరహితం చేయడానికి కూడా పనికొచ్చేలా ఉండాలి. అందుకే భారతీయ సంస్కృతిలో స్నానము అఘమర్షణము, అనగా పాపాలని కడిగివేసేటువంటి స్నానం అవుతున్నది. అలాంటి స్నానాన్ని ఆచరించాలి. అది కేవలం బాహ్యశుద్ధి మాత్రమే కాకుండా సూక్ష్మ శరీర శుద్ధి కూడా చేస్తుంది. దానికి ముఖ్యంగా ఈ సంక్రమణంలో బ్రాహ్మీ ముహూర్తంలో చక్కని జలముల యందు, అంటే నదీ స్నానము ఇత్యాదు చాలా శ్రేష్టములే. ముఖ్యంగా ఈ రోజున అంటే మకర సంక్రమణం నాడు ప్రయాగలో స్నానం చాలా విశేషంగా చెప్తారు. లేదా మనం ఎక్కడ స్నానం చేస్తే అక్కడ గంగా, యమున, సరస్వతిని స్మరణ చేసుకుని స్నానం చేయాలి. అది అభ్యంగ స్నానం చాలా శ్రేష్టం. అది చేయడం ఆరోగ్యకరము, అదేవిధంగా అంతఃశరీరాన్ని కూడా శుద్ధి చేస్తున్నది. అటువంటి స్నానాన్ని మంత్రపూర్వకంగా భగవత్స్మరణతో చేయవలసిన అవసరం ఉన్నది. ఇక రెండవది దానం. సంక్రమణం నాడు కానీ దానం చేసినట్లయితే అది సర్వదోషాలని పోగొడుతుంది. అసలు మామూలుగా దయ పుట్టి ఇచ్చేది వేరు, సంకల్పపూర్వకంగా ఇచ్చేది దానం అనిపించుకుంటుంది. అలాంటి దానము సర్వదోషాలని పోగొడుతుంది. అంతేకాదు మన దుఃఖ నివృత్తికి దానం గొప్ప ఉపాయం. అందుకే భారతీయ సంస్కృతిలో దానాన్ని చాలా విశేషంగా చెప్పారు. అందుకే సంక్రమణ కాలంలో దానం అనేది చాలా ప్రధానంగా చెప్తున్నారు ఇక్కడ. పైగా సంక్రమణానికి మునుపు గడియలు, వెనుక గడియలు కూడా అత్యంత పవిత్రమైనవి. ఇంకా సంక్రమణం వస్తూ ఉన్నది అనగానే ప్రవేశించే గడియలకు కూడా బలం ఉన్నది. యాయా సన్నిహిత నాడ్య తాహ తాహ పుణ్యతమా స్మృతా అని ధర్మశాస్త్ర వాక్యం. ఇది పుణ్యతమమైనటువంటి కాలము ఈ సంక్రమణ గడియలకు అటు ఇటు కూడా ఉంటుంది. అందుకే సంక్రమణం ముందు, సంక్రమణం ప్రవేశించిన తర్వాత కూడా ఈ స్నానదానములకు చాలా విశేషమైన అంశాన్ని ప్రస్తావన చేశారు. అందున శుక్లపక్షంలో కానీ సంక్రమణం పడితే అది గొప్ప యోగంగా శాస్త్రం ప్రస్తావన చేస్తున్నది.
అలాంటి భవ్యమైనటువంటి సంక్రమణం ఇప్పుడు మనకి ఈ ఏడాది ప్రవేశించింది. ఈ సంక్రమణం నాడు స్నానం చేయడం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది. పైగా స్నానం కానీ అది కూడా మంత్రపూర్వకంగా లేదా భగవన్నామ స్మరణతో అభ్యంగ స్నానం కానీ చెయ్యకపోతే అది దారిద్ర్యాన్ని ఇస్తుంది అనే వాక్యం కూడా శాస్త్రం చెప్తున్నది. రవిసంక్రమణే ప్రాప్తే నస్నాయాద్యస్తు మానవ సప్తజన్మ సురోగిస్యా నిర్ధనశ్చైవ జాయతే. అందుకు ఆరోగ్యానికి ఐశ్వర్యానికి స్నానం ముఖ్య కర్తవ్యంగా చెప్పారు. ఇక దానంలో కూడా సంక్రాంతౌ యాని దత్తాని హవ్య కవ్యాని దాతృభిః తాని నిత్యం దదాత్యర్క పునర్జన్మని జన్మని. ఈరోజు ఏమిచ్చుకుంటామో అదే తర్వాత జన్మలకు కూడా పనికొస్తుంది అని చెప్తారు. ఇవాళ మనం ఒకటి అనుభవిస్తున్నామంటే గత జన్మల్లో దాన్ని ఎవరికో ప్రదానం చేసాం కనుక ఇప్పుడు అనుభవిస్తున్నాం. అందుకు ఒకప్పుడు ఇచ్చిందే తర్వాత దొరుకుతుంది. ఇది ఆదాన ప్రధాన వ్యవస్థ. అలాగా దేవతలకి పితృదేవతలకి కూడా ఈ సమయంలో తగినవి ఇవ్వాలి. అందుకు దేవతలకి ఇచ్చే హవ్యములు, పితృదేవతలకి ఇచ్చే కవ్యములు ఈ రెండూ కూడా సంక్రమణం నాడు చెయ్యాలి అన్నారు. అందుకే శ్రాద్ధం అనేది పితృకర్మ, అది సంక్రమణం నాడు చాలా ప్రధానంగా చెప్పారు. శ్రాద్ధాధికాలు చేయలేనటువంటి వారు కనీసం తర్పణలైనా చేయాలి, ఇది తెలుసుకోవాలి. అలాగే దేవప్రీతికై పితృదేవతా ప్రీతికై ఉత్తములైన విప్రునియందు విష్ణుభావన చేసి దానం చేయాలి. అలా దానం చేయడం వల్ల కూడా అది వస్త్రము, తిలలు మొదలైనటువంటి దానములు చేయడం వల్ల అతడికి ఈ జన్మలో తర్వాత జన్మల్లో కూడా ఐశ్వర్యాలు లభిస్తాయని శాస్త్రం చెప్పినటువంటి ఒక చక్కని వాక్యం. అటుపై చెప్తున్నటువంటిది ప్రధానంగా తిలదానం అనేది విశేషం. ఇక్కడ ఈ తిలదానం సమంత్రకంగా సంకల్పంగా చేసే దానం మాత్రమే కాకుండా శుభాకాంక్షలు చెప్తూ ఆ తిలలు బెల్లము కలిపి ఇచ్చుకోవడం కనబడుతుంది. అప్పుడు తెల్ల నువ్వులే ఇస్తారు. అది స్నేహంగా కూడా ఇవ్వడం కనబడుతుంటుంది. ముఖ్యంగా కర్ణాటక మొదలైన ప్రాంతాల్లో ఈ తిలదానం అనేది చాలా ప్రధానంగా చెప్పారు. అందుకే ఈ సంక్రాంతికి పేరే తిల సంక్రాంతి అని పేరున్నది. అందుకు వంటల్లో కూడా నువ్వులు వాడడం, ఆ నువ్వులతో వండిన వంటలు భగవంతుడికి నివేదన చేయడం, అదేవిధంగా నువ్వుల నూనెతో దీపం వెలిగించి భగవంతునికి సమర్పించడం. ఆ నువ్వుల నూనె దీపాలు వీలైనంత అధిక సంఖ్యలో శివుని వద్ద పెట్టినట్లయితే సర్వగ్రహదోషాలు పోతాయని శాస్త్రం చెప్తున్నటువంటి గొప్ప వాక్యం. పైగా తిలదానం ఎలా చెయ్యాలో కూడా శాస్త్రంలో వర్ణించారు. రాగి పాత్ర యందు తిలలు వేసి వాటిని దానం చేయాలి. అప్పుడు సంకల్పం వాంగ్మన కాయజ త్రివిధ పాపనాశన పూర్వకం బ్రహ్మలోకావాప్తి కామ తిలపాత్ర దానం కరిష్యే అని సంకల్పం చెప్పుకుని మనస్సుతో మాటతో శరీరంతో చేసిన త్రికరణ పాపాలు పోవడానికై బ్రహ్మలోక ప్రాప్తికై తిలదానం చేస్తున్నాను అనే సంకల్పంతో దేవదేవ జగన్నాథ వాంఛితార్థ ఫలప్రద తిలపాత్రం ప్రదాస్యామి తవాగ్రే సంస్థితో హ్యహం అని ఆ తిలపాత్రపై సువర్ణాన్ని కూడా పెట్టి దానం చేయవచ్చు అని శాస్త్రం చెప్తున్నటువంటి గొప్ప అంశం. అలాగే బంధుమిత్రులతో తిలలు పంచుకోవడం కూడా శుభాకాంక్షలు చెప్పేటువంటి ఒకానొక వైనం. కర్ణాటక లాంటి ప్రాంతాలు ఇది కనబడుతుంటుంది. అదేవిధంగా ఆ నువ్వులు నూనె రాసుకుని అభ్యంగ స్నానం చేయడం కూడా ఈరోజు విశేషమైన అంశం చెప్తున్నారు. అలాగే శివపూజ సంక్రమణం నాడు ప్రత్యేకమైనటువంటి అంశం. ఇక్కడ ఆ శివుని పూజించేటప్పుడు కూడా ఒక పద్ధతి ఉన్నది ఇక్కడ. అది ప్రధానంగా శివునికి ఆవునేతితో అభిషేకం చేయాలి. తర్వాత శుద్ధోదకంతో కడగాలి. వస్త్రాది ఉపచారములు సమర్పిస్తూ బంగారము, వజ్రము, నీలము, పద్మరాగము, ముత్యము ఈ పంచరత్నాలతో స్వామివారిని అర్చించాలి. అదేవిధంగా గొడుగు, వింజామరులు వీటితో స్వామిని ఉపాసన చేస్తే చాలా విశేషమైన ఫలం లభిస్తున్నది. అదేవిధంగా స్వామివారికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి సమర్పణ చేయాలి అని వివరిస్తున్నారు ఇక్కడ విశేషంగా. తిలతైలైన దీపాశ్చ దేయో శివగృహే శుభౌ. ఇది ఇంట్లో శివ పూజ చేసి కూడా వెలిగించవచ్చు. దేవాలయాల్లో కూడా శివాలయాల్లో నువ్వుల నూనె వెలిగించడం చాలా శ్రేష్టము అని చెప్తున్నారు ఇక్కడ. తిలపూర్వ మనడ్వాహం దత్వారోగై ప్రముచ్యతే. అదేవిధంగా వృషభదానం, గోదానం కూడా తిలలతో కలిపి చేయాలని చెప్పారు. ప్రత్యేకించి సూర్య పూజ కూడా ఈరోజు వివరంగా చెప్తారు. ఆ సూర్యుని పూజించేటప్పుడు స్ఫటిక బింబమునందు సూర్యుని ఆవహింపజేసి పూజించడం అన్నది, అలాగే రక్తచందనంతో సూర్యబింబాన్ని లిఖించి కూడా పూజించడం అన్నది. సూర్య విగ్రహాన్ని కూడా శాస్త్ర ప్రకారంగా ఆరాధించవచ్చు. ఆ సమయంలో సూర్యబింబానికి ఆవు పాలతో అభిషేకం చేసినట్లయితే దివ్యమైనటువంటి వైభవం ఇహలోకంలో లభించడమే కాకుండా సూర్యలోక ప్రాప్తి కూడా కలుగుతుంది అని వివరిస్తున్నారు ఇక్కడ. అంత పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ దానానికి, శ్రాద్ధానికి మాత్రమే కాకుండా జప హోమాదులకు కూడా చాలా విశేషమైన అంశం ఉన్నది. అదే జప అర్చన హోమములు అవి కూడా సంక్రమణ కాలంలో చేసినట్లయితే బహుకాల భగవదర్చన చేసిన ఫలం లభిస్తుంది ఇక్కడ. అందుకే సంక్రమణ నాడు ప్రయత్నపూర్వకంగా ప్రత్యేక పూజలు చేస్తారు. ఇంకా ఈ రోజున ఏది చేసినా అక్షయ ఫలం ఇస్తుంది.
అందుకే ముత్తైదువులు పసుపు కుంకాలు పేరంటాలకు పంచడం కూడా కొన్ని ప్రాంతాల్లో కనబడుతుంది. ఇది అక్షయమైనటువంటి ముత్తైదుతనాన్ని ప్రసాదిస్తుంది. పైగా ఏదైనా లేదనకుండా ఇవ్వవలసిన రోజు ఈ సంక్రమణ తెలుసుకోవాలి. దానం అనే లక్షణం ప్రతి చోట కనబడుతుంది. అందుకే ఇచ్చిపుచ్చుకునేటువంటి అద్భుతమైన వ్యవస్థ సంక్రమణ కాలంలో మనకు కనబడుతున్నటువంటి ప్రక్రియ. అదేవిధంగా పాలను పొంగించి సూర్యునికి నివేదించడం కూడా ఈరోజు చేస్తారు రథసప్తమి వలెనే. అందుకు సూర్యారాధన ప్రధానంగా తీసుకుని అటు లక్ష్మీ నారాయణుని ఇటు శివపార్వతుల్ని ఆరాధించే మహాపర్వం. అమ్మవారి ఆరాధనలో సంక్రమణానికి ప్రత్యేకమైన స్థానం ఉంది కనుక ఈరోజు దేవీ అర్చన కూడా విశేష ఫలప్రదాయకము. అటువంటి ఈ సంక్రమణ కాల సూర్య భగవానికి నమస్కరిస్తూ సర్వం శ్రీ సాంబశివ చరణారవిందార్పణమస్తు. ఈరోజు మకర సంక్రాంతి. ఈ రోజు నాడే శబరిమలలో అయ్యప్ప స్వామి జ్యోతిర్దర్శనం కలుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శబరిమలలో కొలువైన శ్రీ అయ్యప్ప స్వామి వారిని మీ ముందుకు తెస్తోంది మీ ఆరాధన. శ్రీ స్వామియే శరణమయ్యప్ప. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. మాలాధారణ చేసి నల్లటి వస్త్రాలు ధరించి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఏకభుక్తం ఉంటూ మండలకాలం స్వామి దీక్షను పూర్తి చేసుకున్న భక్తులు ఫలసిద్ధిగా ఇరుముడిని కట్టుకుని స్వామి శరణుఘోష చెప్పుకుంటూ శబరిమల యాత్ర చెయ్యడం, అయ్యప్ప స్వామిని అక్కడ దర్శించటం గొప్ప యాత్రాఫలం. కొండలు కోనలు అధిగమించి శబరిమలై అయ్యప్ప స్వామి సన్నిధానంలోకి అడుగుపెట్టగానే అలౌకికమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. చిరంజీవి అయిన పరశురాముడు అయ్యప్ప కోసం కేరళలో నిర్మించిన ఆలయాలు కుళుత్తుపుళ, అరియంగావు, ఆచ్చన్ కోవిల్, శబరిమలై మొదలైనవిగా ప్రసిద్ధాలు. ఈ దేవాలయాలు కేరళలోనే ఉండడం ఓ విశేషం. ఇక శబరిమలైలో ఉన్నదే సన్నిధానం. సన్నిధానంలోకి రాగానే స్వామివారి ఆలయ ఛాయలు కనపడి భక్తులు అనిర్వచనీయమైన భక్తి పారవస్యానికి లోనవుతారు. నీ మంగళ ప్రతిమ తులసిమాల మెడలో వేయగా నా గుండెలోన నీ జ్యోతి నిండి వెలిగెను. నీ దీక్ష తీసుకున్న నిమిషములోనే నాలోన ఉప్పొంగెను. శబరిమలై అయ్యప్ప ఆలయాన్ని కూడా పరశురాముడే నిర్మించాడని అంటారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయానికి మలయాళ సంవత్సరం కొల్లం 1085 పంగుని 2వ తేదీన పునఃప్రతిష్ఠ జరిగింది. ఇరుముడులు దాల్చిన స్వాములు పవిత్రమైన పదునెట్టాంబడి మీదుగా దేవాలయాన్ని చేరేందుకు సంసిద్ధులవుతారు. ఇరుముడి కట్టు శబరిమలైకి రాళ్ళు ముళ్ళు. ఈ మెట్ల క్రింద యంత్ర ప్రతిష్టాపన జరిగినందువల్ల నియమనిష్టలతో దీక్షను పాటించిన వారే ఇరుముడితో ఈ మెట్ల మీదుగా ఎక్కడానికి అర్హులు. దీక్షలో లేనివారు వేరే ద్వారంలోంచి వెళ్ళాలి. రాళ్ళు ముళ్ళు విరులుగా మారు స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే. ఆలయ గర్భగృహం కృష్ణశిలలు అనే రాళ్లతో కట్టబడి రాగిరేకులతో కూడిన పైకప్పుతో ఉండేది. 1998లో గర్భగృహం బంగారు పూత పూసిన రేకులతో అలంకరింపబడి నేడు శోభాయమానంగా భాసిస్తోంది. ఆలయానికి ద్వారపాలకులుగా ఉన్న కడుత్త స్వామి, కరుప్ప స్వామికి భక్తులు టెంకాయలను కొట్టి స్వామి సన్నిధికి చేరి ప్రదక్షిణలు చేస్తారు. దీపపు కుందులతో పరివారం వెంటరాగా నేల్శాంతి ప్రదక్షిణ చేసుకుంటూ గర్భాలయానికి చేరుతారు. మెట్ల
వాకిట్లపై దీపాలను వెలిగించగా సాష్టాంగపడి కర్పూరం వెలిగించి గంట కొట్టి గర్భగృహ ద్వారాలను తెరచి లోపలికి వెడతారు. శ్రీ స్వామియే శరణమయ్యప్ప. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వతీయే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. మన పండుగలలో అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగ ఆచరణ ద్వారా మన సంస్కృతి యొక్క గొప్పదనం తెలుస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ అనే 3 రోజులు పెద్ద పండుగ ఇది. ఇందులో సస్యరక్షణ ఉంది, ప్రకృతి పరిరక్షణ ఉంది, జంతువులను ప్రేమతో ఆదరించటం ఉంది, కర్షక సోదరులను గౌరవించటం ఉంది, శుచి శుభ్రత ఉన్నాయి, పెద్దలను గౌరవించటం, పిన్నలను ఆదరించటం ఉన్నాయి, దైవాన్ని పితృదేవతలను ఆరాధించటము, దానాలు చేయటము వంటివి ఉన్నాయి, పశువులను పూజించటము మొదలైనవి ఉన్నాయి. హరిదాసులు, గంగిరెద్దుల వారు, బుడబుక్కల వారు, జంగమ దేవరులు మొదలైన వారిని గౌరవించటము, పోషించటము ఉన్నాయి. ఈ పండుగ ద్వారా ఆచారాలు, కట్టుబాట్లు తెలుస్తున్నాయి. ఇది ప్రకృతితో సంబంధం ఉన్న పండుగ కనుక పరస్పరం ప్రేమానురాగాలు పంచే పండుగ అని కూడా అవుతుంది. అందుచేత అందరూ ప్రకృతిని ఆరాధిస్తూ ఈ పండుగను శ్రద్ధతో ఆచరించుకోవాలి. సంక్రాంతి వస్తుందంటూనే చాలు ప్రకృతి అంతా కళకళలుగా శోభాయమానంగా ఉంటుంది. ఈ శోభ మనకు ఎత్తైన భవనాలు గల పట్టణాల్లో కనిపించదు, అందమైన పల్లెటూరుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. పశువులు, పక్షులు ఆనందంగా ఉంటాయి. పంటలు పండి బాగా ఇళ్లకు ధనలక్ష్మి చేరి, అంటే ధాన్యలక్ష్మి చేరి, దాంతోపాటు ధనలక్ష్మి కూడా చేరుతుంది. అందరి యొక్క ముఖాలు సంతోషంగా ఉంటాయి. ఈ పెద్ద పండుగలో మొదటి రోజు భోగి నాడు పిల్లల ఆరోగ్యానికై భోగి పండ్లను పోయాలి. భోగి పండ్లను పోసి హారతలు ఇవ్వటం ద్వారా దిష్టి, బాలగ్రహ దోషాలు తొలగి పిల్లలకు ఆయుర్వృద్ధి కలుగుతుంది. గొబ్బి దేవతలను పూజించటం ద్వారా రోగాలు దూరం అవుతాయి. కన్యలకు సత్వరమే కళ్యాణ యోగం కలుగుతుంది. గుమ్మాలకు మామిడి మండలు, గడపలకు పసుపు కుంకుమలు పూయటం ద్వారా ఇంటికి రంగులు వేయటం, ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దటం ద్వారాను క్రిమికీటకాదులు నశిస్తాయి. ఈ పండుగను అందరూ కలిసి ఆచరించుకోవటం వల్ల ప్రేమాప్యాయతలు వృద్ధి చెందుతాయి, సమిష్ఠీభావం పెరుగుతుంది. పరస్పరం సహాయ సహకారాలు చేసుకోవటం ద్వారా సంఘము ఐక్యమత్యంగా బలంగా ఉంటుంది. ఈ పండుగలోని 2వ రోజే మకర సంక్రాంతి. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ఉత్తర దిక్కుగా ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. అందుచేత ఇది మకర సంక్రాంతి అయింది. ఈ రోజు నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ రోజున తలంటి స్నానం చేసి క్రొత్త బట్టలు ధరించి శుభాన్ని కోరుకోవాలి. సూర్యుణ్ణి ఆరాధించాలి. సూర్యారాధనతో ఏడాది అంతా సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయి. ధాన్యలక్ష్మిని దేవతలను పూజించాలి. పితృదేవతలను తర్పణాలిచ్చి పూజించాలి. ఈ పవిత్రమైన రోజున అర్హత గలవారికి, అవసరం ఉన్నవారికి వస్త్రదానాలను, బంగారాన్ని దానం చేయాలి. 3వ రోజు కనుమ నాడు రైతు సోదరులను ఆదరించాలి. పశువులను పూజించి ఆదరించాలి.
కర్షక సోదరులను ఆదరించటం, గౌరవించటం ద్వారా వారు మరింత ఉత్సాహంతో సస్యరక్షణ చేసి ధాన్యలక్ష్మిని అందిస్తారు. వాళ్ళు ఇలా అందరితోనూ అన్నిటితోనూ ముడిపడి ఉన్న పండుగయే సంక్రాంతి. ఈ పండుగ ఆచరణ ద్వారా మీ హృదయాలలో మంచి కాంతి ప్రసరించి సద్భావాలు అంటే మొలకెత్తుగాక, మంచివి మంచి భావనలందరికీ బాగా ఉండనిగాక, ధాన్యలక్ష్మి ధనలక్ష్ములు మిమ్మల్ని చల్లగా చూచెదురుగాక అని ఆశీర్వదిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. కోటి వెన్నెలలొక్కటై అవనిపై అవతరించే దత్తదేవుని రూపమై శాంతి సుతలను చిలకరించే. కోటి వెన్నెలలొక్కటై అవనిపై అవతరించే సుధలను చిలకరించే. దత్తదేవుని రూపమై శాంతి సుధలను చిలకరించే. కోటి వెన్నెలలొక్కటై అవనిపై అవతరించే దత్తదేవుని రూపమై శాంతి సుధలను చిలకరించే. కోటి వెన్నెలలొక్కటై అవనిపై అవతరించే దత్తదేవుని రూపమై శాంతి సుధలను చిలకరించే. అనసూయాత్రుల తపస్సు మెచ్చి ఆది గురువై విభుక్కి వచ్చే. అనసూయాత్రుల తపస్సు మెచ్చి ఆది గురువై విభుక్కి వచ్చే. అనసూయాత్రుల అనసూయాత్రుల తపస్సు మెచ్చి ఆది గురువై భువికి వచ్చే. ఆది గురువై భువికి వచ్చే.